Hello everyone. In this video, we will discuss about multiplication tricks. How well do you know your multiplication tables? Do you know them up to 15 or 20 time tables? Okay. Do you know how to solve problems like 16 into 14, 94 into 95, 23 into 61 and many more without using a calculator? సో, ఈ వీడియోలో మనం మల్టిప్లికేషన్ ట్రిక్స్ గురించి అయితే తెలుసుకుందాము. సో, ఆల్రెడీ మనకు మల్టిప్లికేషన్ టేబుల్స్ అనేటివి మనం స్కూల్ నుంచి చదువుకుంటూ వచ్చింటాం. సో, 2-20 టేబుల్స్ అనేటివి మనకు బై హార్ట్ చేపిచ్చేసింటారు. సో, ఎవ్రీడే మనకు స్కూల్స్‌లో ఎలా ఉంటుందంటే, స్కూల్‌కి వెళ్ళామా మార్నింగ్ టైం, అలాగే ఆఫ్టర్‌నూన్ టైం, ఈవినింగ్ టైం ఎప్పుడైతే మనం ఫ్రీగా ఉంటామో ఆ టైమ్స్‌లో మనకు టేబుల్స్‌ని పలికించేవారు. 2 వన్స్ ఆర్ 2, 2 టూస్ ఆర్ 4, 2 త్రీ ఆర్ 6 ఇలా. సో, ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆ టేబుల్స్ అనేటివి గుర్తుండిపోతాయి. సో, అలా ఉండిపోయి అలానే ఉండిపోతాయి. ఎందుకు? అవి మనం బై హార్ట్ చేసి తెలుసుకున్నాం కాబట్టి. అలా కాకుండా ప్రాక్టికల్ వేలో ఈజీగా, స్పీడ్‌గా మనం ఎలా కాలిక్యులేట్ చేయాలి. సో, ఇప్పుడు మనకు సడెన్‌గా 8 సిక్సర్ ఎంత అని అడిగితే మాత్రం కొంతమంది చెప్పలేరు. సో, అప్పుడు 7 ఎయిట్స్ అన్నా కూడా చెప్పలేరనమాట. సో, అప్పుడు వాళ్ళు ఎలా గుర్తు తెచ్చుకుంటారంటే దాన్ని 7 వన్స్ 7, 7 టూస్ 14, 7 త్రీస్ 21, 7 ఫోర్స్ 28 ఇలా ఫస్ట్ నుంచి ఆ టేబుల్‌ని చదువుకుంటూ వచ్చి, గుర్తు చేసుకుంటూ వచ్చి అప్పుడు ఆన్సర్ చెప్తారు. అంతేకాని డైరెక్ట్‌గా చెప్పాలంటే కొంచెం టైం తీసుకుంటారు. సో, అలా టైం తీసుకోకుండా ఈ సింపుల్ ట్రిక్స్ యూజ్ చేసుకొని మనము ఈ మల్టిప్లికేషన్‌ని ఈజీగా చేసేయొచ్చు. ఓకే. Using the speed mathematics method, you will able to solve this type of problems in your heads. I am going to show you fun, fast and easy way to master your tables and basic mathematics in minutes. Now, I am not going to show how to do tables in usual way. That's other can do. సో, యూజువల్ వేలో ఎలా మల్టిప్లికేషన్ చేయాలో నేనైతే మీకైతే చెప్పట్లేదు. ఎందుకు? సో, అది అందరికి తెలుసు. సో, అందరికి తెలిసిన వేలో మనకెందుకు మల్టిప్లికేషన్ చేయాలి? మనం డిఫరెంట్‌గా, ఇంకా ఫాస్ట్‌గా, యాక్యురేట్‌గా మనకు ఆన్సర్ వచ్చే మెథడ్స్‌ని మీకైతే చెప్తాను. సో, ఆ మెథడ్స్ అనేటివి మీకు చాలా అంటే చాలా అయితే యూజ్ అవుతాయి. సో, ఫస్ట్ మనం మల్టిప్లికేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో, మల్టిప్లికేషన్ ఈజ్ ఏం లేదు. సో, మల్టిప్లికేషన్ ఈజ్ ఎన్ ఆపరేషన్ దట్ రిప్రజెంట్స్ ది బేసిక్ ఐడియా ఆఫ్ రిపీటెడ్ అడిషన్ ఆఫ్ ద సేమ్ నంబర్స్. సో, ఇక్కడ రిపీటెడ్ అడిషన్ ఆఫ్ ద సేమ్ నెంబర్. సో, ఒకే నెంబర్‌ని రిపీటెడ్‌గా యాడ్ చేయడమే మనకు ఏమవుతుంది? మల్టిప్లికేషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇంటూ 3 అని రాసుకోవచ్చు. 2ని మనం 3 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాము. సో, దీన్నెలా రాయొచ్చు మనం? 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నామంటే 2 ప్లస్ 2 ప్లస్ 2. సో, ఇదే కదా యాక్చువల్ మీనింగ్. 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేయడం అంటే 2ను 3 పార్ట్స్‌గా ఇండివిడ్యువల్‌గా అడిషన్ చేస్తున్నాము. 2 ప్లస్ 2 ప్లస్ 2, 2 ప్లస్ 2 4 ప్లస్ 2 6. దట్ ఈస్ నథింగ్ బట్ 2 3 ఆర్ 6 ఇలా చేస్తామనమాట. ఇదే మనకు మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ అంటే ఏం లేదు. రిపీటెడ్‌గా ఒక సేమ్ నంబర్‌ని రిపీటెడ్‌గా అడిషన్ చేయడమే మల్టిప్లికేషన్ అవుతుంది. హౌ వుడ్ యాడ్ ది నంబర్స్? సో, ఇక్కడ చూడండి ఇక్కడ నేను 6 ప్లస్ 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 అని ఇచ్చాను. దీన్ని మనం ఎలా చేస్తాం చెప్పండి? సో, నార్మల్‌గా ఎలా చేస్తాం మనం? 6 ప్లస్ 6 12, 12 ప్లస్ 6 18, 18 ప్లస్ 6 24, 24 ప్లస్ 6 30 ఇలా యాడ్ చేసుకుంటూ వస్తాము. Okay, you could keep adding 6 until you get the answer. This time takes because there are so many numbers to add. It is easy to make mistakes. The easy method is to count how many sixes there are to add together and then use the multiplication to get the answer. సో, ఏంటంటే ఇక్కడ మనకు టోటల్‌గా ఎన్ని సిక్సెస్ ఉన్నాయో కౌంట్ చేసుకుంటాం. ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇక్కడ మనకు టోటల్‌గా ఎన్ని సిక్సెస్ ఉన్నాయి? 8 సిక్సెస్ ఉన్నాయి. టోటల్‌గా మనకు 8 సిక్సెస్ ఉన్నాయి. సో, 8 ఇంటూ 6 చేస్తే మనకు కావాల్సినవంటే ఈ వాల్యూ టోటల్ ఆన్సర్ అనేది వచ్చేస్తుందా? ఫైనల్ ఆన్సర్ అనేది మనకు. సో, 8ని మనం 6 టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో, 8 6 ఎంత? సో, చాలామంది ఏం చేస్తారు 8 6 అంటే 8 1 8, 8 2 16, 8 3 24 ఇలా చెప్పుకుంటూ వచ్చి 8 6 అని ఆన్సర్ చెప్పేస్తారు. సో, అలా కాకుండా నేను ఇప్పుడు ఒక వెరీ యూజ్‌ఫుల్ అలాగే ఫన్ వేలో ఒక సింపుల్ ట్రిక్ అయితే నేను చెప్తాను. ఈ ట్రిక్ యూజ్ చేసుకొని మీరు ఈజీగా, ఫాస్ట్‌గా మీ మల్టిప్లికేషన్ అనేటువంటిది మీరైతే చేసేయొచ్చనమాట. ఓకే.
సో now I'm going to show to you speed mathematics way of working this out. The first step is draw the circles under the each number. సో నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఒకసారి నేను తీసుకున్న నెంబర్స్ అనేటివి రాసుకుంటున్నాను. సో 8 ఇంటూ 6, 8 మనము 6తో మల్టిప్లై చేస్తున్నాము. సో మనకు కావాల్సినటువంటి ఆన్సర్. సో ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని ఇలా రాసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ ఏంటంటే నేను ఇక్కడ 2 సర్కిల్స్ డ్రా చేసుకుంటున్నాను. సో 8 కింద ఒక సర్కిల్, ఓకే, అలాగే 6 కింద ఒక సర్కిల్ని ఇలా డ్రా చేసుకున్నాను. ఓకే, ఇలా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సో 10 అని ఒక వాల్యూని కన్సిడర్ చేసుకుంటున్నాను. ఓకే, 10. ఇప్పుడు 8కి ఎంత యాడ్ చేస్తే మనకు 10 వస్తుంది? 8కి ఒక 2 యాడ్ చేస్తే మనకు 10 వస్తుంది. సో కాబట్టి ఈ సర్కిల్లో నేను 2 అని రాసుకుంటున్నాను. అలాగే 6కి ఎంత యాడ్ చేస్తే 10 వస్తుంది? 6కి ఒక 4 యాడ్ చేస్తే 10 వస్తుంది. సో కాబట్టి ఆ 4ని నేను ఈ సర్కిల్లో రాసుకుంటున్నాను. ఇది ఫస్ట్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇలా మనం తీసుకున్నటువంటి మల్టిప్లికేషన్లో నెంబర్స్ ఉంటాయి కదా, ఆ నెంబర్స్ కింద సో 10ని రెఫరెన్స్గా తీసుకొని ఆ 10కి మనకున్నటువంటి నెంబర్కి డిఫరెన్స్ ఎంత, సో మనకున్నటువంటి నెంబర్ 10 రావాలంటే మనం ఆ నెంబర్కి ఎంత యాడ్ చేయాలి, సో ఎంత యాడ్ చేస్తే మనకు 10 వస్తుందో సో ఆ నెంబర్ని ఇలా రాసుకుంటాం అనమాట. ఓకే, సో ఇది ఫస్ట్ స్టెప్. సో సెకండ్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఈ నెంబర్ని ఇక్కడ క్రాస్ వే అంటే 8కి 4 అలాగే 6కి 2 ఇలా క్రాస్గా తీసుకొని సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఇలా సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఈ రెండిటి వాల్యూ ఆన్సరు అలాగే ఈ రెండిటి వాల్యూ ఆన్సర్ రెండూ కూడా మనకు సేమ్గా వస్తాయి. చూడండి, సో ఎలా అంటే ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. సో క్రాస్ వే, సో క్రాస్ వే అంటే ఏంటి ఇక్కడ? సో క్రాస్ వే ఇక్కడ చూడండి, ఇక్కడ 8 మైనస్ 4, 8 మైనస్ 4 ఎంత వస్తుంది మనకి? 8 మైనస్ 4 4 వస్తుంది. 8 మైనస్ 4 వచ్చేసి మనకు 4 వస్తుంది. అలాగే 6 మైనస్ 2, 6 మైనస్ 2 కూడా మనకు 4 వస్తుంది. అంటే ఇక్కడ మనకు వచ్చే రెండు వాల్యూస్ కూడా సేమ్గా ఉంటాయి. సో మీరు ఏ టేబుల్ అయితే తీసుకోండి, సో ఈ విధంగా మీరు చేశారంటే ఖచ్చితంగా మీరు చేసిన రెండు వాల్యూస్ కూడా సేమే వస్తాయి. సో కాబట్టి ఈ రెండింటి వాల్యూలు సేమ్ వచ్చాయి కాబట్టి మనకు కావాల్సిన ఫస్ట్ నెంబర్ ఏంటి ఇక్కడ ఆన్సర్లో? 4. సో ఫస్ట్ నెంబర్ అయితే మనకైతే వచ్చేసింది. సో ఫస్ట్ నెంబర్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ సర్కిల్స్లో ఉన్న నెంబర్స్ మనం మల్టిప్లై చేయాలి. సో 2 టైమ్స్ ఆఫ్ 4 అంటే 2ని 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ 4 సో ఈజ్ నథింగ్ బట్ 2ని మనం 4 సార్లు అడిషన్ చేయడమే కదా. 2 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ 2 సో 2 ప్లస్ 2 4, 4 ప్లస్ 2 6, 6 ప్లస్ 2 8, టోటల్గా 8 అయితే ఇక్కడ వస్తుంది. సో టోటల్గా మనకు 48 అయితే వచ్చేసింది. సో ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఈ వేలో మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే ఈజీగా ఉంటుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చూసేద్దాం. సో ఇప్పుడు నేను 7 ఇంటూ 8 తీసుకుంటున్నాను. 7 ఇంటూ 8 సో ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. సో 7 ఇంటూ 8. సో ఫస్ట్ స్టెప్ ఏంటి మనకి ఇక్కడ? సో ఇలా తీసుకున్న తర్వాత రెండు సర్కిల్స్ని డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ ఒక సర్కిల్ అలాగే ఇక్కడ ఒక సర్కిల్, 2 సర్కిల్స్ నేనైతే డ్రా చేసుకున్నాను. ఓకే, సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత సో 7కి 10 రావాలంటే ఎంత యాడ్ చేయాలి? 7కి ఒక 3 యాడ్ చేస్తే మనకు కావాల్సినటువంటి 10 అనేది వచ్చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ 3. అలాగే 8కి, సో 8కి ఒక 2 యాడ్ చేస్తే మనకు 10 వచ్చేస్తుంది. సో రాసుకున్న తర్వాత సో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాము? సో క్రాస్ వే 7 మైనస్ 2, 7 మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది మనకి ఇక్కడ? 5 అవుతుంది. అలాగే 8 మైనస్ 3, సో 8 మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు కూడా మనకి 5. సో రెండు కూడా మనకు సేమ్ నెంబర్స్ వచ్చాయా? వచ్చాయి. సో కాబట్టి మనకి ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఏమొస్తుంది? 5 అయితే వస్తుంది. 5. సో ఈ రెండుని మనం మల్టిప్లై చేస్తే 3 ఇంటూ 2 6 అవుతుంది. 3 ఇంటూ 2 6 అవుతుంది. టోటల్గా 7 8 ఏమవుతుంది మనకి ఇక్కడ? 46 అవుతుంది. 7 8 46 అవుతుంది. సో ఈ విధంగా మనము క్యాల్కులేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు కొంచెం పెద్ద నెంబర్స్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నేను 100ని రెఫరెన్స్ నెంబర్ తీసుకొని ఇది ఎలా చేయాలో మీకు చెప్తాను చూడండి. సో ఇప్పుడు వచ్చేసి
నేను ఒక నెంబర్ తీసుకుంటున్నాను 96 ఇంటూ 97. సో ఇప్పుడు నేను తీసుకున్న నెంబర్ ఏంటి ఇక్కడ 96 ఇంటూ 97. నైంటీ సిక్స్ ఇంటూ 97. సో ఈ రెండు నెంబర్స్ కూడా మనకు 100కి నియర్గా ఉన్నాయి కాబట్టి నేను రెఫరెన్స్ నెంబర్ అనేది 100గా కన్సిడర్ చేసుకుంటున్నాను. ఓకే. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి మనం ఇక్కడ సర్కిల్స్ని డ్రా చేసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి ఇక్కడ సర్కిల్స్ని డ్రా చేసుకోవాలి. సో చేసుకున్నాం. ఓకే, చేసేసుకున్నాం. సో సెకండ్ స్టెప్ ఏంటి? సో సర్కిల్ డ్రా చేసుకున్న తర్వాత 96కి ఎంత యాడ్ చేస్తే మనకు 100 వస్తుంది? సో 96కి ఒక 4 యాడ్ చేస్తే మనకు 100 వస్తుంది. సో కాబట్టి ఒక సర్కిల్లో 4 అని రాసుకుంటున్నాను. నెక్స్ట్ 97కి ఎంత యాడ్ చేస్తే మనకు 100 వస్తుంది? 97 + 3 = 100 అవుతుంది. సో అంటే 97కి ఒక 3 యాడ్ చేస్తే 100 వచ్చేస్తుంది. సో కాబట్టి ఆ 3ని ఇక్కడ నేను ఇలా రాసుకుంటున్నాను 3ని. ఓకే. సో ఈ స్టెప్ కూడా మనకైతే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? క్రాస్ వే 96 - 3. సో 96లో నుంచి 3ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఎంత వాల్యూ వస్తుంది? 96 - 3 = 93 వస్తుంది. సో ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 93 వస్తుంది. అలాగే 97లో నుంచి 4ని సబ్ట్రాక్షన్ చేస్తే 97లో నుంచి 4ని సబ్ట్రాక్షన్ చేసినా కూడా మనకి ఏ వాల్యూ వస్తుంది? 93నే వస్తుంది. సో ఈ 93ని ఫస్ట్లో రాసేసుకోండి 9, 3. ఓకే. సో నెక్స్ట్ ఈ రెండింటిని మనం మల్టిప్లై చేయాలి. సర్కిల్లో ఉన్నటువంటి ఆ 2 నెంబర్స్ని మనం మల్టిప్లై చేయాలి. 4 × 3 ఏమవుతుంది మనకు? 4 3 12 అవుతుంది. సో ఆ 12ని ఇలా రాసేసుకోండి. సో 9312. సో 96 × 97 వాల్యూ ఎంత వచ్చేస్తుంది మనకి ఇక్కడ? 9312. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనం ఇలాంటి కాంప్లికేటెడ్ మల్టిప్లికేషన్స్ కూడా మనం ఈజీగా చేసేయచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు ఇంకా క్లియర్గా అర్థమైతే అవుతుంది. సో ఇప్పుడు చూడండి, నేను 98 × 95 చేస్తున్నాను. 98 × 95. సో ఇలా చేసిన తర్వాత సో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇలా 2 సర్కిల్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా 2 సర్కిల్స్ని డ్రా చేసుకోవాలి. ఓకే. సో మీరు సర్కిల్స్ డ్రా చేసుకోవాలి అని అయితే లేదు. వన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు సో సర్కిల్స్ ఇవన్నీ ఏం అవసరం లేదు. డైరెక్ట్గా 98కి ఒక 2 యాడ్ చేసి 100 వచ్చేస్తుంది. 2, 5. సో 5 2 10. ఇలా మీరు ఈజీగా ఫాస్ట్ వేలో క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో అలా ఫాస్ట్గా చేయాలంటే ఫస్ట్ మనకి ఏముండాలి ఇక్కడ? ప్రాక్టీస్ ఉండాలి. సో ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు అంత ఫాస్ట్గా ఈ క్యాలిక్యులేషన్స్ మీరైతే చేయగలుగుతారు. సో కాబట్టి ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు కొన్ని నెంబర్స్ ఇలా డ్రా చేసుకొని ప్రాక్టీస్ చేస్తూ వచ్చండి. సరే మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే సో ఇంకా ఫాస్ట్గా మీరు నేర్చుకోవడానికైతే యూజ్ అవుతుంది. అలాగే ఇంకా ఫాస్ట్గా మీరు చేయగలుగుతారు. ఓకే. సో సర్కిల్స్ డ్రా చేసుకున్న తర్వాత ఏం చేయాలి? 98. సో 98కి ఎంత యాడ్ చేస్తే మనకు 100 వస్తుంది? 98 + 2 = 100. సో ఆ 2 నేను ఇక్కడ రాసుకుంటున్నాను. అలాగే 95కి ఒక 5 యాడ్ చేస్తే 100 వచ్చేస్తుంది. సో ఆ 5 నేను ఇక్కడ రాసుకుంటున్నాను. సో ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటి? ఈ నెంబర్లో నుంచి ఈ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేయాలి. 98 - 5. సో 98 - 5 చేస్తే మనకి ఎంత వస్తుంది? 98లో నుంచి 5ని సబ్ట్రాక్షన్ చేస్తే 93 వస్తుంది. అలాగే 95లో నుంచి 2ని సబ్ట్రాక్షన్ చేసినా కూడా మనకి 93నే వస్తుంది. 93. సో ఇలా రాసుకున్నాం. సో ఫస్ట్ 2 digits ఏమొచ్చాయి మనకు? 9, 3. సో ఆ తర్వాత సర్కిల్లో ఉన్నటువంటి నెంబర్స్ని మనం మల్టిప్లై చేయాలి. సో 2 × 5 ఏమవుతుంది మనకు? 10 అవుతుంది. 9310. సో 98 × 95 = 9310. సో ఈ విధంగా మనం ఫాస్ట్గా క్యాలిక్యులేషన్స్ అయితే చేసేయచ్చు. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఈసారి నేను నెంబర్ని కొంచెం చేంజ్ చేస్తున్నాను చూడండి. 85 × 93. సో 85 × 93. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎలానో నేను చెప్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇలా నెంబర్ రాసుకున్న తర్వాత ఏం చేయాలి? ఇలా సర్కిల్స్ని డ్రా చేసుకోవాలి. సో సర్కిల్స్ని డ్రా చేసుకుంటున్నాను. ఓకేనా? సర్కిల్స్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు 85కి 100 రావాలంటే మనం ఎంత యాడ్ చేయాలి? ఒక 15 యాడ్ చేయాలి. 15. సో 15ని మనం యాడ్ చేయాలి. అలాగే 93కి ఎంత యాడ్ చేస్తే 100 వస్తుంది? 7 యాడ్ చేస్తే 100 వస్తుంది.
సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? క్రాస్ వేలో 85లో నుంచి 7ని సబ్ట్రాక్షన్ చేయాలి. 85 మైనస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎంత వస్తుంది? 85లో నుంచి 7 సబ్ట్రాక్షన్ చేస్తే 78 వస్తుంది. 78. అలాగే 93లో నుంచి 15ని సబ్ట్రాక్షన్ చేసినా కూడా మనకి 78 అయితే వచ్చేస్తుంది. సో మనకు కావాల్సిన ఫస్ట్ 2 నెంబర్స్ అయితే వచ్చేసాయి 78. ఇప్పుడు 15 ఇంటూ 7, 15ని మనం 7తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 15 7s ఆర్ 105 వస్తుంది. సో ఇలా మనకు 105 వచ్చినప్పుడు 78 105 అయితే మనమైతే రాయకూడదు. ఇక్కడ మనకు టోటల్గా మనకు 2 డిజిట్స్తో మనం మల్టిప్లై చేస్తున్నాము. సో ఇక్కడ 2 డిజిట్స్, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి. సో మనకు కావాల్సిన ఆన్సర్ కూడా మనకు 4 డిజిట్లోనే రావాలి. ఇక్కడ 2 ఇక్కడ 2 4 రావాలి. ఇలా 5 రాకూడదు. ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే 1 ఇలా రాసుకొని 0 5 ఇలా రాసుకుంటాం అనమాట. ఇలా రాసుకొని యాడ్ చేసేస్తాం. ఇలా రాసుకొని యాడ్ చేసేస్తాం. అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ 0 5 78 ప్లస్ 1 అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 7905 అవుతుంది. 7905. సో ఈ విధంగా మనం చేయొచ్చు అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఇంకా క్లియర్గా అవుతుంది. సో చూద్దాం అది కూడా. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఏముండదు, బట్ అలా అనిపించవచ్చు, బట్ కన్ఫ్యూజింగ్ కాదు. బట్ ప్రాక్టీస్ ఉంటే మాత్రం ఇంకా ఈజీగా మీకు అయితే అవుతుంది. ఒకసారి చూడండి, 89 ఇంటూ 72. సో 89 ఇంటూ 72. సో ఇలా రాసుకున్న తర్వాత 2 సర్కిల్స్ డ్రా చేసుకోవాలి. నేనేం సర్కిల్స్ డ్రా చేయట్లేదు, నేను డైరెక్ట్ వేసేస్తున్నాను చూడండి. సో 89కి ఎంత యాడ్ చేస్తే మనకు 100 వస్తుంది? 11 యాడ్ చేస్తే 100 వస్తుంది. అలాగే 72కి ఎంత యాడ్ చేస్తే మనకు 100 వస్తుంది? 28 యాడ్ చేస్తే 100 వస్తుంది. ఓకే, 89 మైనస్ 28, 72 మైనస్ 11. రెండు వాల్యూస్ కూడా మనకి ఎప్పుడు కూడా సేమే వస్తాయి. 72 మైనస్ 11 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది మనకు? సో 61 వస్తుంది. అలాగే 72 మైనస్ 11 61 వచ్చింది. 89 మైనస్ 28 కూడా మనకు 61 వస్తుంది. సో కాబట్టి మనకు 2 డిజిట్స్లో నెంబర్స్ వచ్చేసి మనకు 61. ఫస్ట్ 2 డిజిట్స్ నెంబర్స్ అయితే వచ్చేసాయి. నెక్స్ట్ 2 డిజిట్స్ నెంబర్స్ రావాలి. సో నెంబర్స్ రావాలంటే ఈ రెండు కూడా మనం మల్టిప్లై చేయాలి. 11 ఇంటూ 28 ఏమవుతుంది మనకు? 308 అవుతుంది. 11 ఇంటూ 28 వచ్చేసి మనకు 308 అవుతుంది. ఇక్కడ మనకు 2 నెంబర్స్ రావాలి, బట్ 3 నెంబర్స్ వచ్చాయి కాబట్టి ఇలా రాసుకుంటాం 308. సో టోటల్గా మనకి ఏమవుతుంది ఇక్కడ? 8 0 1 + 3 4 6 అవుతుంది. అంటే 6408 6408 అయితే అవుతుంది. సో ఈ విధంగా మనం చేయొచ్చు అనమాట. ఓకే, 6408 అవుతుంది. సో 61308 కాదు, 6408. ఇలా 3 డిజిట్స్ నెంబర్స్ వచ్చినప్పుడు మనం ఈ విధంగా క్యాలిక్యులేషన్ అయితే చేస్తాం. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంకొకటి చూద్దాం, ఇంకా మీకు ఈజీగా అయితే ఉంటుంది. మీకు అర్థం అవడం కోసం ఇంత ఎగ్జాంపుల్స్ అయితే నేను చెప్తున్నాను. సో ఇంకా మీకు ఏమన్నా ఇందులో డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి. నేను ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఒకసారి చూడండి, ఇక్కడ నేను తీసుకున్న నెంబర్స్ అయితే ఒకసారి 50 ఇంటూ 76 50 ఇంటూ 76 అయితే తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు మనకు 50కి ఎంత యాడ్ చేస్తే మనకు 100 వస్తుంది? 50 యాడ్ చేస్తే 100 వస్తుంది. అలాగే 76కి ఎంత యాడ్ చేస్తే 100 వస్తుంది? 24 యాడ్ చేస్తే 100 వస్తుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి? 50 మైనస్ 24 76 మైనస్ 50. సో టోటల్గా మనకు 76లో నుంచి 50ని సబ్ట్రాక్షన్ చేస్తే 26 వస్తుంది. 26 అయితే వస్తుంది. సో నెక్స్ట్ ఈ రెండింటిని మనం మల్టిప్లై చేయాలి. 50 ఇంటూ 24ని మనం మల్టిప్లై చేయాలి. సో జీరోస్ పక్కన పెట్టేసుకుంటాం. 24 ఇంటూ 5 24 ఇంటూ 5 వచ్చేసి మనకు 120 అవుతుంది. అక్కడ ఒక 0 ఉంది కాబట్టి 0. సో టోటల్గా మనకు 4 డిజిట్స్ వచ్చాయి. ఇక్కడ 4 డిజిట్స్ వచ్చాయి కాబట్టి 1 2 0 0 ఇలా రాసుకోవాలి. సో 4 డిజిట్స్ వస్తే ఈ విధంగా రాసుకుంటాం. 3 డిజిట్స్ వచ్చాయనుకోండి, యూనిట్స్ ప్లేస్లో రాసుకుంటాం. సో 4 డిజిట్స్ వస్తే టెన్స్ ప్లేస్లో ఇలా రాసుకున్న తర్వాత యాడ్ చేసుకుంటాం. 0 0. సో 6 2 8 అవుతుంది. 2 1 3 అవుతుంది. సో 3800. 50 ఇంటూ 76 వాల్యూ మనకు టోటల్గా ఎంత వచ్చింది? 3800 అయితే వచ్చేసింది. సో ఇది మనకు మల్టిప్లికేషన్ ఎలా ఫాస్ట్గా చేయాలనే ట్రిక్స్ అయితే ఇవి. సో ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఇంకా మరికొన్ని ట్రిక్స్తో నేను ముందుకైతే వస్తాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండాలి. సో ఇంకా ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి. ఆర్ ఎల్స్ మీరు నాకు సంబంధించిన సోషల్ మీడియా లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ అవైలబుల్గా ఉంటాయి. అక్కడ నుంచి మీరు ఏమైనా నన్ను అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. దట్స్
థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.